హలో హాయ్. ఒక న్యూ సీజనల్ దుంపతోటి నేను మీ ముందుకు వచ్చాను. దీన్ని సారకంద అని అంటాము. సో చూడడానికి కందదుంపలాగే ఉంటుంది, కానీ చామదుంపలో బిగ్ సైజ్ అనుకోండి అలా ఉంటుందన్నమాట. ఇది కూడా దుంపే, అయితే ఇది 6 months వరకు మనకి నిలవ ఉంటుంది. సేమ్ చామదుంప కందల్లాగే. ఇదేంటంటే బంగాళదుంప ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈజీ కుకింగ్, తొక్క తీసేసి బంగాళదుంపలాగా వండేసుకోవచ్చు. అండ్ కందలో ఏవైతే ఉన్నాయో అన్ని విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో ఇవి చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. సీజన్లో వస్తాయి కాబట్టి ఒక్కసారైనా మీరు మీ ఏరియాలో దొరికితే కొనుక్కొని వండుకొని తినండి. సో టేస్టీ అన్నమాట. కూర కోసం నా వీడియో చూడండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, సారకంద ఫ్రై చేద్దాము. సో ఆ ఫ్రై కోసం ముందుగా మనం ఒక కళాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోవాలి. సో ఇలాగా ఆయిల్ని వేసుకోవాలి. ఇదిగోండి, ఆ సారకందని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. పైన తొక్క మాత్రం పీల్ చేస్తే రాదు. చాకు తీసుకొని కొంచెం అంటే లోపలికి చెక్కులు తీయాలి. ఇలాగా వాటర్లో వీటిని కొంచెంసేపు ఇలా నానబెట్టుకోవాలన్నమాట. సేమ్ బంగాళదుంపల్లాగే. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలాగా మొత్తం ముక్కల్ని కళాయిలో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పీసెస్లోకి మనం కొంచెం పసుపుని వేసుకోవాలి. కాకపోతే బంగాళదుంపలకి కొంచెం జిగురు రాదు, కానీ ఇది కొంచెం జిగురుగా అనిపిస్తుంది. బట్ ఫ్రై చేసినా కూర చేసినా అదంతా పోతుందన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం సేపు ఒక 2 minutes లిడ్ని పెట్టేసుకుందాం. ఇదిగోండి, లిడ్ పెట్టేసి ఒక 3 minutes వేగనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా తగినంత సాల్ట్ని కూడా మనం వేసేసుకుందాం. సాల్ట్ని వేసేసుకొని కొంచెంగా వీటిని బాగా కలిపేసి మళ్ళా లిడ్ని యాజ్ యూజువల్ పెట్టేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగుని మనం వేసుకోవాలి. పెరుగు ఇష్టం ఉన్నవాళ్ళు, మరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అలాగా ఒక 2 స్పూన్లు పెరుగుని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లిడ్ని పెట్టేసుకోవాలి. చూద్దాము, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఎంత నీట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కారంని వేసుకుందాం. కొంచెం ఎక్కువ కారం అయితే బాగుంటుంది. సో కారాన్ని ఇలా వేసి బాగా దగ్గరికి చేసేయాలి. ఎప్పుడైతే మనం కారం వేస్తామో ఆయిల్ అంతా కూడా ఏదైనా చిన్నగా మనకి వెట్నెస్ అనేది ఉంటే అంతా కూడా కారం తీసేసుకుంటుంది అన్నమాట. ఇంకా చూడండి, ఆవిరి సేమ్ మీరు పెట్టేస్తే బంగాళదుంప కర్రీ అనే అనుకుంటారనమాట. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇదండి సారకంద ఫ్రై. ఓకే, థ్యాంక్ యూ. బౌల్లోకి వేసి చూద్దాం. ఇదిగోండి, టోటల్గా ఫ్రై అయిపోయింది. కొంచెం కరివేపాకు వేద్దాం.